అందరికీ నమస్తే అండి. కొత్త ప్రభుత్వాన్ని వణికిస్తున్న ఒక అంశం ఉంది. సీఎం చంద్రబాబు గారితో సహా మంత్రివర్గంలో సహచరులు కూడా, సీనియర్ నాయకులు కూడా, ఈవెన్ కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా భయపడుతున్న అంశం ఒకటి ఉంది. అదేంటంటే సీఎంఓ అండ్ సెక్రటేరియట్లో కోవర్టులు. అంటే ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి వ్యతిరేక భావజాలంతో, వ్యతిరేక ఉద్దేశంతో లోపల ఉంచుకొని కోవర్టుగా పనిచేస్తున్న వాళ్ళు అవతరు. అంటే ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనో, ఈ ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రాపగండా రావాలనో, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలనో, లేదా వీళ్ళ రాజకీయ ప్రత్యర్థులకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీకి సపోర్ట్ చేయాలనో ఇంటర్నల్గా సహకరిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అనేది చంద్రబాబు గారి ఆలోచన. సెక్రటేరియట్లోని ప్రతి పేషీలో కూడా ఇంటర్నల్గా ఏం జరుగుతోంది ఒక 3 నెలల పాటు కంప్లీట్గా పరిశీలించండి అని ఇంటెలిజెన్స్ అధికారులకు సీఎం గారు నేరుగా ఆదేశించారంటే ఆశ్చర్యపోవాలి ఖచ్చితంగా. ప్రతి మంత్రి పేషీలో కూడా, సెక్రటేరియట్లోని ప్రతి బ్లాక్లో కూడా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఏమేం పనులు జరుగుతున్నాయి, ఏమేమి ఫైల్స్ తీసుకొస్తున్నారు, ఏమేమి సంతకాలు పెడుతున్నారు, ఈ వ్యవహారం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి, అలాగే మంత్రుల దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ వ్యవహారాలు ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ గతంలో ఎక్కడున్నారు, ఇదంతా కూడా పరిశీలించమని ఒక 3 నెలల పాటు అబ్జర్వ్ చేయమని చెప్పి సీఎం గారు ఇంటెలిజెన్స్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే సెక్రటేరియట్లో కోవర్టులు ఉన్నారు, అలాగే మంత్రుల పేషీల్లో వైసీపీ యొక్క వేగులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున, ఆ పార్టీ మంత్రుల దగ్గర పనిచేసి బాగా అవినీతి చేసి, ఈ ఇంటర్నల్ వ్యవహారాల్లో బాగా ఆరితేరి, లాబీయింగుల్లో ఆరితేరిన కొంతమంది పిఆర్ఓలు, పిఎస్లు, పిఏలు, అలాగే ఇంకొంతమంది ఓఎస్డీలు, వాళ్ళందరూ, ముఖ్యంగా ఓఎస్డీలు, వాళ్ళందరూ కూడా గతంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. అది చంద్రబాబు గారు అనుమానం. అంతెందుకు, మొన్న వారం రోజుల కిందట యాక్చువల్లీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జీపీఎస్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి కదా. ఉద్యోగుల యొక్క సిపిఎస్ రద్దు లేదా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ అంశం మీద ఈ కొత్త ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా. అటువంటి పెద్ద అంశం మీద నిర్ణయం తీసుకోవాలంటే క్యాబినెట్ నోటిఫైల్గా పెట్టాలి, క్యాబినెట్లో చర్చించాలి, క్యాబినెట్లో చర్చించింది తీర్మానంగా ఆమోదించాలి. దాన్ని ఆ రోజు ఆ మంత్రి ఎవరైతే క్యాబినెట్ విషయాలను అధికారికంగా వెల్లడిస్తారో వాళ్ళు చెప్పాలి, ఇదిగో మేము ఈ అంశం మీద కూడా చర్చించాము అని. ఇవేమీ లేకుండా జీపీఎస్ మీద జీవో వచ్చింది, జీపీఎస్ మీద గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది అని ఒక పుకార్ క్రియేట్ చేశారు, ఒక ఫేక్ ఒకటి క్రియేట్ చేసి వదిలేరు. అది సెక్రటేరియట్ నుంచే వచ్చింది అనే చంద్రబాబు గారి అనుమానం. సో అది ఫేక్. కానీ దెబ్బకి ఉపాధ్యాయ వర్గాలు, ఉద్యోగ వర్గాల్లో ఆందోళన క్రియేట్ చేసింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఒక 2 రోజుల పాటు ఉద్యోగ వర్గాలు, ఆ సిపిఎస్కి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి మొత్తం రెడీ చేసుకున్నారు. సో ఉన్నపలంగా ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇదేంటిది, మనం జీపీఎస్ మీద, సిపిఎస్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ వీళ్ళకి ఇది ఎలా బయటకు లీక్ అయింది, మనం అనుకోని డెసిషన్ బయటికి వెళ్ళడం ఏంటి, తప్పు కదా అని చెప్పి అప్పుడు ఆరా తీస్తే సెక్రటేరియట్లో ఉన్న ఓఎస్డీ ఎవరో బయటికి రిలీజ్ చేశారు ఒక తప్పుడు డాక్యుమెంట్ని. దాంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి, యాక్చువల్లీ కొంతమంది మంత్రుల దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీలు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పనిచేశారు. సో వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు, లేదా ఎవరు అవినీతి పరులు, లేదా ఎవరు వివాదాస్పదులు, ఎవరు లాబింగ్ చేసేవాళ్ళు, లేదా ఎవరు మంచి వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు అనేది ఈ మంత్రులు కనిపెట్టలేకపోతున్నారు. మంత్రులకు ఆ వ్యవహారం తేల్చడం కష్టంగా ఉంది, కొత్త మంత్రులు కాబట్టి. దాంతో ఈ మంత్రుల పేషీల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, సెక్రటేరియట్లో కోవర్టులు ఎవరనేది తెలియని పరిస్థితి. సో దీని మీదే ఈ ప్రభుత్వం సీరియస్గా ఉందన్నమాట. సో చంద్రబాబు నాయుడు గారు పదే వాళ్ళ టీంని అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంటెలిజెన్స్తో పాటు మంత్రివర్గ సమావేశాల్లో కూడా, నిన్నగాక మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని చెప్పారంట. మీరు జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి, అక్కడ ఏదైనా జరగవచ్చు. సో మీ పేషీల్లోకి ఎవరు వస్తున్నారనేది చూసుకోండి. మీకు వచ్చిన సిఫార్సు లేఖలు, ముఖ్యంగా అక్కడికి కావాలి, ఇక్కడికి కావాలి, ఆ పోస్ట్ ఈ పోస్ట్ అని ఉంటుంది కదా, ఆ సిఫార్సు లేఖలు మీరు చూసుకోండి. అన్నీ కూడా మీ పిఆర్ఓలకో, మీ పిఏలకో, మీ ఓఎస్డీలకో వదిలేయొద్దు, మీకు తెలియకుండా చాలా జరగవచ్చు అని చెప్పి. ఎందుకంటే మంత్రుల్లో చాలామంది కొత్త వాళ్ళు, మొదటిసారిగా మంత్రి పదవి చేపట్టిన వాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం కారణంగా ఒకసారి తప్పు జరిగిందంటే దాన్ని దిద్దుకోవడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఆ తర్వాత మాకు సంబంధం లేదు, మేము చెయ్యలేదు అన్నా సరే కుదరదనమాట.
సో అందుకే ప్రభుత్వ పెద్దలు, సీఎం గారు ప్లస్ కొంతమంది మంత్రులు వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ అధికారులతో ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు పేషీల్లో జరుగుతున్న కదలికల మీద. థ్యాంక్ యూ.